మనందరం న్యాయవాదులు. ఈ న్యాయవాది మనం ఈ నల్లకోట వేసుకున్నప్పుడు మన అందరం చేసినటువంటి ఒక వాగ్దానం, సత్యం నాస్తి పరో ధర్మ, సత్యాన్ని తప్ప మరొక మాట మాట్లాడను, సత్యమే మాట్లాడతాను అని చెప్పి నాకు ట్రైనింగ్ ఇచ్చి నా సీనియర్ అడ్వకేట్లు అయితే నేను, నా తోటి న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, నాతో పాటు చదువుకున్న నా విద్యార్థులు అందరూ చెప్పినటువంటి మాట సత్యం నాస్తి పరో ధర్మ. కరెక్టే, నేను ఈ సత్యం కోసమే నేను పోరాడుతున్నాను. కానీ ఈ సత్యాన్ని కూడా ఒక అధర్మం వచ్చి ఎదుర్కొంటుంటే ఏం చేయాలి? మళ్ళీ సీనియర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఈ సమస్య వస్తుంది, మీరు నిజం తప్ప ఇంకేమీ మాట్లాడొద్దని చెప్పారు, నేను ఏం చేయాలి? ఏం పర్వాలేదు, అహింసా పరమో ధర్మ అని చెప్పారు ఆయన. అంటే నువ్వు ఎంచుకున్న మార్గం అహింసా మార్గం అయితే అదే ఒక మంచి ధర్మ మార్గంగా ఆయన మళ్ళీ బోధించాను. సరే సార్, నేను మీ మాట కాదని, మీరు చెప్పిందే నిజం, గురువు బాటలోనే కదా శిష్యుడు కూడా నడవాలి అని చెప్పి సీనియర్ అడ్వకేట్లు అందరూ చెప్పిన దాని ప్రకారం అహింసా పరమో ధర్మ నమ్ముకుంటూనే మేము న్యాయవాద వృత్తిలోకి వచ్చాము. దానికోసమే పోరాడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు ఎదురు అవుతున్నది న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, కుట్రలు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? అప్పుడు మా న్యాయవాదులు నిర్ణయించుకున్న ఒకే ఒక్క మార్గం, ధర్మో రక్షిత రక్షత, ధర్మాన్ని నువ్వు కాపాడుతుంది, నిన్ను ఎప్పటికీ కాపాడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పాల్సిన ఒకే ఒక్క మాట ఏంటంటే, మేము ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు ధర్మహింస తథైవచ. ఇందాక మన మిత్రుడు ఒక మాట అడిగాడు, మీరే కదా అడ్వకేట్లు, మీకు ఎందుకు ఈ ప్రొటెక్షన్ యాక్ట్? ఉన్న ప్రొటెక్షన్స్ అన్ని మీకోసమే కదా, మీరే కదా ఈ న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలని. ఎస్ బ్రదర్, యాజ్ యు సెడ్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మనమే ధర్మాన్ని న్యాయాన్ని మనం ఎప్పటికీ కాపాడాలి. కానీ నేను ఒక్కటే అడుగుతున్నాను, ధర్మాన్ని కాపాడడానికి శ్రీకృష్ణుడు ఉన్నాడు, సుదర్శన చక్రం ఉంది, మరి కురుక్షేత్రం ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఆ రోజు అక్కడ కురుక్షేత్రం జరగడానికి శ్రీకృష్ణుని ఎందుకు నడుము బిగించాల్సి వచ్చింది? అదే దానికే కారణం ఈ రోజు మన జక్కల వంశీకృష్ణ గారు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. న్యాయవాదం వర్ధిల్లాలి, న్యాయస్థానాన్ని నిలబెట్టుకోవాలి, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలంటే న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి న్యాయవాదికి రావాల్సింది న్యాయవాదుల రక్షణ చట్టం. వాది ప్రతివాది మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న, మీకు కష్టం వస్తే మా దగ్గరకు వస్తున్నారు, కానీ మా కష్టం వస్తే మేము మళ్ళీ మీతో పాటు కలిపి మేము కూడా ఒక వాదిలానో ఒక ప్రతివాదిలానో నిలబడిపోవాల్సి వస్తుంది తప్ప, లేదు మా నాయకుడికి కష్టం వచ్చింది, మా న్యాయస్థానంలో నష్టం జరుగుతోంది, దానిని పోరాడి గెలిపించేవాడు ఎవడు? మీకు కష్టం వచ్చిందని మా దగ్గరికి వస్తే మేము కేసులు ఫైల్ చేస్తున్నాం, కానీ మా కష్టం వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము కూడా ఒక సామాన్యుల్లా మిగిలిపోతూ ఉంటే మీకు రక్షణ కల్పించేది ఎవరు? ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం న్యాయవాదుల రక్షణ చట్టం. సో దానికోసమే మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఒక భాగంగా వచ్చే నెల, ఈ నెల 25వ తారీఖు సెప్టెంబర్ 2025 న్యాయవాదుల న్యాయ దీక్ష. ఈ న్యాయవాదుల న్యాయ దీక్షకి మీలో ఎంతమంది హాజరవుతారు అనేదే మీరు మాకు ఇస్తున్నటువంటి గుర్తింపు, మీకు న్యాయవాదం పట్ల ఉన్నటువంటి ప్రీతి ప్రతీక. ఇంకొక విషయం అడుగుతాను, చెప్పండి. వినాయక చవితి అన్నదానానికి ఒక్కరోజు ముందు రోజు నుంచే ఎన్నో ప్లాన్లు జరుగుతుంటే 2,000 మంది హాజరయ్యారు. అమ్మవారి ఉత్సవాలకు కూడా 2-3 వేల మంది వచ్చి అన్నదానంలో పాల్గొంటున్నారు. అరే, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ నోబెల్ ప్రొఫెషన్ న్యాయవాద వృత్తికి ఒక ఉద్యమం చేస్తున్నామంటే న్యాయవాది 10 మంది కూడా రావట్లేదు. దీనికి కారణం మనలో ఉన్నటువంటి ఐక్యత, మనలో ఉన్నటువంటి ఈ యొక్క సాంఘీభావం. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, నా తోటి న్యాయవాదులు అందరికీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటుంది, ఈ రాబోయే 25 సెప్టెంబర్ 2025 న్యాయవాదుల దీక్షకు మీరందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాతో పాటు నడుము బిగించి ఈ పోరాటంలో, ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్.